నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. ఏలూరు జిల్లా పోలవరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి చిర్రి బాలరాజు, వైసీపీ నుంచి తెల్లం రాజ్యలక్ష్మి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బాలరాజు 7,935 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పోలవరం నియోజకవర్గ ప్రజలకు బాలరాజు ఏ హామీలు ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో బాలరాజు ఇచ్చిన హామీలు. పోలవరం R&R ప్యాకేజీని సమర్థవంతంగా అమలు చేస్తామని పోలవరం నిర్వాసితులకు చెప్పారు. అలాగే 100 పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇక పోలవరంలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. గిరిజనులకు ప్రతి విషయంలోనూ అండగా ఉంటాను అని అన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. ఉద్యోగ, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం అంటూ చెప్పారు. అలాగే మెరుగైన వైద్య సాయం, సురక్షిత మంచినీరు అందిస్తాను అన్నారు. మంచి రోడ్లను కూడా వేయిస్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తాను అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటివరకు నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. పోలవరం R&R పరిష్కారం ఇంకా పెండింగ్లోనే ఉంది. దీంతో జనంలో అయోమయం కనిపిస్తూ ఉంది. అలాగే 50 నుంచి 60% మందికి మాత్రమే పరిహారం అందింది. ఇంకా నిర్మాణంలోనే R&R కాలనీలు అక్కడ ఉన్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సెగ్మెంట్లో చాలా స్కూళ్ళు అధ్వాన స్థితిలో ఉన్నాయి. కాంపౌండ్ వాల్స్ లేవు, బెంచీలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. ఇవన్నీ ఒక ప్రధాన సమస్యలు. ఇక నియోజకవర్గంలో తరచుగా పవర్ కట్స్ ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. దీనివల్ల కూడా జనం ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల దగ్గర నుంచి రైతుల వరకు అందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక సెగ్మెంట్లో చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. ప్యాచ్ వర్కే కాదు, మంచిగా రోడ్లు వేయాలి అని జనం అడుగుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో రోడ్లు వేయాలని అడుగుతూ ఉన్నారు. అలాగే ఫైర్ స్టేషన్ ఏర్పాటుపై ఎటువంటి ముందడుగు పడడం లేదు ఎందుకు అని జనం అడుగుతున్నారు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లాంటిది జరిగితే చాలా ఇబ్బందులు పడుతున్నారు దగ్గరలోనే ఫైర్ స్టేషన్ లేకపోవడంతో. ఇక డ్రైనేజ్ వ్యవస్థ కూడా అధ్వానంగా ఉంది. డ్రైనేజీలు పొంగినప్పుడల్లా రోడ్లపైకి మురుగునీరు ప్రవహిస్తూ ఉంది. తరచూ డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి మురుగునీరు వస్తుంటే జనం ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చాలా గ్రామాల్లో రేషన్ షాపులు లేకపోవడం ఒక ప్రధాన సమస్య. పోలవరం సెగ్మెంట్లో డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఇంకో ప్రధాన సమస్య. విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుట్టాయిగూడెంలో 100 పడకల హాస్పిటల్పై పురోగతి ఏది అని అక్కడ జనం అడుగుతున్నారు. ఇవన్నీ నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడదాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. మలేరియా కేంద్రాన్ని KR పురానికి తరలించారు. అలాగే జీలుగుమిల్లిలో ఎమ్మెల్యే అందుబాటులోనే ఉంటున్నారు. ఇక CC రోడ్లకు శంకుస్థాపనలు చేయడం, సంక్షేమ హాస్టల్స్లో తరచుగా తనిఖీలు చేయడం, ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల గ్రౌండ్లో పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి? ఇవిగో నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా ఇక్కడ చూడొచ్చు. పోలవరం నియోజకవర్గంలో పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఏవి జరగడం లేదు. అలాగే సొంత మండలంపైనే ఎమ్మెల్యే ఎక్కువగా ఫోకస్ పెట్టారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సమస్యల పరిష్కారంలో చాలా ఆలస్యం జరుగుతుందని అంటూ ఉన్నారు. అనుచరులు డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టారు అనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యేకు గ్రౌండ్లో నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది అంటున్నారు. బాగుంది అని 12.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం అంటుంటే, బాగాలేదు అని 25% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 17.5% మంది జనం చెబుతున్నారు. అంటే 42% మంది ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తూ ఉంది. కేవలం 58% మంది ప్రజల్లో మాత్రమే కొంత సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 15% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 78% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు పనితీరుపై. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు పోలవరం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు.
అంటే 30% మంది జనంలో అసంతృప్తి కనిపిస్తూ ఉంది, 70% మంది జనంలో సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 12.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 15% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు పోలవరం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేశారో చూడండి. చాలా బాగుంది అని 20% మంది జనం అంటుంటే, బాగుంది అని 25% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 30% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 10% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 15% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూడండి. చాలా బాగుందని 17.5% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 27.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని ఇంకో 27.5% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 32.5% మంది జనం అన్నారు. కావు అని 35% మంది జనం చెప్పారు. కావచ్చు అని 22.5% మంది జనం అన్నారు. తెలియదు అని 10% మంది జనం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుందని 40% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 35% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 17.5% మంది జనం చెప్తుంటే, తెలియదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని చెప్తున్నారు 12.5% మంది. పెరగలేదు అని 35% మంది చెప్తున్నారు. పెరుగుండొచ్చు అని 45% మంది జనం అంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుందని చెప్తున్నారు 22.5% మంది. రాదు అని చెప్తున్నారు 30% మంది. రావచ్చు అని 37.5% మంది జనం చెప్తుంటే, తెలియదు అని 10% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 12.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 67.5% మంది జనం చెప్పారు. ఇవి పోలవరం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. మరొక నియోజకవర్గానికి సంబంధించిన సర్వేను మీ ముందు ఉంచుతాను.